మానవుడు నిర్మించబడటం, దేవుని పోలిక అంటే ఏంటన్నది ఆ యూట్యూబ్లో పార్ట్ 1, 2, 3 కింద పెట్టడం జరుగుతుంది. దయచేసి ఆ దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యం ద్వారా బలపరచబడాలని ఆత్మీయంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. దేవుని సన్నిధానంలో మరొకసారి కొద్ది మాటల్లో దేవుని సన్నిధిలో ధ్యానం చేద్దాము. దేవుని పోలిక ఆదాము జీవితంలో మనం చూడలేదు, ఆ జీవితంలో చూడలేదు. ఎప్పుడైతే అపవాదికి అవకాశం ఇచ్చి అపవాదికి ఎప్పుడైతే వారు చోటిచ్చారో వారి జీవితంలో దేవుని పోలుకుని పోని దేవుని గుణగణాలు ఆ లక్షణాలు వారిలో కనబడలేదు. ఇక్కడ అపవాది లక్షణాలు, లోక సంబంధమైన తలంపు, లోక సంబంధమైన ఆలోచనలు, వారు సిగ్గు ఎరుగే పరిస్థితి, అబద్ధములు, నిందలు, భయంకరమైన పరిస్థితిలోకి వారు వెళ్ళిపోయారు. దేవుడు ఎంతగానో బాధపడిన పరిస్థితి మనం చూస్తాం. కానీ ఎప్పుడైతే దేవుని సందులో ఆదాముకి తెలిసి కూడా దేవుని పోలుకును దేవుని గుణగణాలు కాపాడుకోలేకపోయాడు. అలా జనరేషన్ జరుగుతున్న కల్లా ఆదాము అవ్వ దేవుడు కృపను బట్టి, దేవుని దయను బట్టి మరి అవ్వ ప్రెగ్నెంట్గా బిడ్డలను కనటం మనం చూస్తున్నాం. కయ్యేను, హేబేలు వీరిద్దరూ కూడా ఆదామ అవ్వలకి మొట్టమొదటిగా పుట్టినటువంటి బిడ్డలుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఎప్పుడైతే కయ్యేను, హేబేలు పుట్టారో ఆదాముకు ఒక ఆలోచన జ్ఞాపకం వచ్చింది అని మనం ఆలోచన చేయాలి. నేను దేవుని పోలికలో చేయబడ్డాను, నేను దేవుని గుణగణాలు చేయబడ్డా, దేవుని పోలికలో నేను ఉన్నప్పుడు దేవుడు ప్రతి దినము ప్రతిరోజు చల్లపూట సమయంలో ఏదోని తోటలోకి వచ్చి దేవుడు సంతోషంగా వారితో సహవాసం చేసి, అయ్యో నా పోలికలోనే నా స్వరూపంలో నా గుణగణాలు కలిగిన నా బిడ్డలు వీళ్ళు నా పోలికలు ఉన్నారు, నా గుణగణాలు కలిగి ఉన్నారని దేవుడు ఎంతో సంతోషపడ్డాడు. ఆదాము కుటుంబం చూసి ఏదోని తోటలో ప్రారంభ సృష్టిలో దేవుని పోలికలో, దేవుని స్వహస్తతో, దేవుని స్వరూపమందు చేయబడ్డారు. దేవుని స్వరూపం, దేవుని పోలిక అంటే ఆయన గుణగణాలతో, ఆయన లక్షణాలతో ఏదోని తోటలో చేయబడినప్పుడు ప్రతిరోజు కూడా చల్లపూట సమయంలో దేవుడు వారితో సహవాసం చేసినట్లుగా వారిని చూసి వారికి చెడు అనేది తెలియకుండా నా పిల్లలు పెరగాలి, చెడు అనేది వారికి ఆలోచన రాకుండా వారు పెరగాలని దేవుని గుణగణాలతో వారు దేవుడు చూశాడు. వారిని ఎంతగానో సంతోషపడి నా పిల్లలు చక్కగా ఉన్నారు, క్షేమంగా ఉన్నారు, మంచిగా ఉన్నారు, నా లక్షణాలు కలిగి ఉన్నారు, నా పోలికలు కలిగి ఉన్నారు, వారు ఎప్పుడు ఇలాగే ఉండాలి, ఇలాగే దీవించబడాలి, ఇలాగే అభివృద్ధిలోకి రావాలి, చెడు అనేది వారి జీవితాలకు ఎంటర్ అవ్వకూడదు, ఆ చెడు అనేది తెలియకూడదు అని దేవుడు పెంచాలని ఆలోచన కలిగి ఆ ఎదురు తోటలో ప్రతిరోజు దేవుడు తన కుటుంబమైన, తన పిల్లలైన కుటుంబాన్ని చూసి ఎంతగానో సంతోషపడ్డాడు. కానీ అపవాదికి చోటు ఇవ్వటం వల్ల వారు దేవుని పోలికను పోగొట్టుకున్నారు, దేవుని గుణగణాలు పోగొట్టుకున్నారు. తర్వాత వారి పరిస్థితి ఆదాముని దేవుని మాట వినకపోవటం వల్ల దేవుడు ఆదామును బట్టి నేలను శపించినట్లుగా నువ్వు భూమిని సేద్యపరచావు అని సెలవిచ్చాడు. నిజమే, ఆదాము భూమిని సేద్యపరచడానికి ఆ ఏదోని తోట కాయటానికి ఆ ఏదోని తోటలో ఉంచాడు. ఆ రెండోది స్త్రీని కూడా శపించాడు. శ్రమ, ఇదిగో నువ్వు గర్భం వేదనతో పిల్లలకు అంటావు, నీ భర్త ఏలటం నువ్వు చూస్తావు. ఈ పరిస్థితులన్నీ అక్కడ జరిగినాయి. గర్భవేదన ఎక్కువ అవుతుంది. ఒకవేళ దేవుడు గర్భవేదన పెట్టకుండా వారిని సృజించాడేమో. ఇరువురు సమానంగా దేవుడు చేశాడు. పక్కటెంకి తీసి ఆదాముని అవ్వను చేసి, అంటే ఇద్దరు సమానులుగా మీరు ఉండాలి, మీరు సమానత్వం కలిగి ఉండాలి, హెచ్చు తగ్గులు కాకుండా. కానీ ఎప్పుడైతే వీళ్ళు దేవుని పోలుకులు పోగొట్టుకున్నారో హెచ్చు తగ్గులు వచ్చేసింది వారి జీవితంలో. ఒకరు హెచ్చు ఒకరు తగ్గు అనేది దేవుడు చేయలే. ఆయన పోలికలు ఉన్నప్పుడు సమానంగా సంతోషంగా ఉన్నారు. ఎప్పుడైతే దేవుని పోలికలు పోగొట్టుకున్నారో అపవాదికి అవకాశం ఇచ్చి వారు హెచ్చు తగ్గులుగా నిందలు వేయించుకోవటం, దాక్కోవటం, అబద్ధాలు ఆడటం, ఈ పరిస్థితులు మనం చూస్తాం. కారణం ఏంటంటే దేవుని పోలికలు వారు పోగొట్టుకున్నారు, అంటే దేవుని లక్షణాలు వారు పోగొట్టుకున్నారు. తర్వాత ఆ సర్పాన్ని కూడా దేవుడు శపించాడు. ఇక నువ్వు నేలను పాకుతావు, పొట్టతో నేలను పాకుతావు, మన్ను తింటావు అన్నాడు. అంటే ఇంతకుముందు ఒకవేళ అది శపించబడకుండా అది భూజంతువులు ఆదికాండం మనం చూస్తాం. ఆదికాండము 3:11 ఉంటుంది. ఆదికాండం 3:11 ఉంటుంది. అది భూజంతువుల్లో శపించబడ్డది. పశువులన్నింటిలోనూ, భూజంతువులన్నింటిలోనూ శపించబడింది సర్పం. అంటే
అది ఒక భూజంతువులాగానే దేవుడు కొలిచాడు. ఒక పశువుగానే, పశువులన్నింటిలో అది కూడా ఒక పశువు కింద దేవుడు ఆలోచన చేశాడు. దాని కాళ్ళు చేతులు ఉండొచ్చు, ఇక్కడ వచ్చిన ప్రకారం కాదు కన్నా. కానీ ఎప్పుడైతే దేవుని సందులో దేవుని పిల్లలు మోసపరిచిందో వెంటనే దేవుని సన్నిధానంలో అది శపించబడి అది నేలను పాకటం ప్రారంభమైంది. ఆదాము చేసిన తప్పు వల్ల ఈరోజు ప్రజలందరూ కూడా ఈ శ్రమ అనిపిస్తున్నారు అనుకుంటారు. లేదు లేదు, ఆదాము చేయటం వల్ల నేల శపించబడ్డది. నువ్వు ప్రయాసతోనే కష్టపడతావు, ప్రయాసతోనే నువ్వు పంట తింటావు అన్నాడు. అంటే ప్రయాసపడాలి, కష్టపడాలి. చేర్చిపరచడానికి చేశాడు దేవుడు ఆదాము. ఇంతకు ముందు గచ్చి పొదలు లేవు ఇంతకుముందు, కానీ ఇప్పుడు గచ్చి పొదలు, ముండ్ల పొదలు అపవాది ద్వారా ఏదో తోటలోకి వచ్చేసింది. ఏదో తోటలో అటువంటి గచ్చి పొదలు, ముళ్ళ పొదలు కనబడలే. దేవుడు చేసిన సృష్టి ఆయన కనుదృష్టికి చాలా మంచిగా ఉంది. తన పిల్లలు చాలా మంచిగా ఉన్నారు. ఎప్పుడైతే దేవుని అపవాది మాటని, అపవాది చేత మోసపరచబడి దేవుని పూలను పోగొట్టుకున్నారు, లేని కొన్ని గుణగణాల బుద్ధులన్నీ కూడా వారికి వచ్చేసింది. దేవుడు ఊహించలేని గుణగణాలు, అసత్యమంటే తెలియని పరిస్థితుల్లో, చెడని తెలియని పరిస్థితుల్లో నా పిల్లలు పెరగాలి, వాళ్ళు ఈ చెడులోకి రాకూడదు, తెలియకూడదు, నా పిల్లలు అన్నీ నేనై ఉండాలి అని దేవుడు ఆలోచన కలిగి ఉన్నారు. కానీ ఎప్పుడైతే దేవుడు పోలుకు పోగొట్టుకున్నారో ఈ గుణగణాలన్నీ వ్యర్థమైన వరకు వచ్చింది. తర్వాత ఆదాము ద్వారా నేల శపించబడింది. నువ్వు ప్రయాసంతో పంట తింటావన్నావు, బిజీ నెమ్మదిలేని పరిస్థితి. తర్వాత స్త్రీని శపించాడు. స్త్రీ ఇదిగో నీకు ఈ విధంగా ఉంటుంది, గర్భవేదంతో పిల్లలకు అంటావు, నీ భర్త నిన్ను ఏలుతాడు. తర్వాత సర్పాన్ని కూడా శపించాడు. ఇక నువ్వు కాలు చేతులతో నడవు, నువ్వు భూజంతువులు కూడా శపించబడిన దానివి, నేలతో పొట్టతో నేలను పాగుతావు, మన్ను తింటావు. అలా జనరేషన్ జరుగుతుండే కొలది దేవుడు వారిని ఏదైనా తోటలో నుంచి పంపివేసి మరలా దేవుని కృపా కనికరం చూపించి వారికి గొర్రెను వారికి బలిచ్చి ఆ రక్తంతో వారిని పరిశుద్ధపడి మరలా ఆ గొర్రె చర్మపు చక్కలు తొడిగినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. అలాగే ఆదాము వాళ్ళ జీవితం ముందుకు వెళ్ళిన తర్వాత కొంతకాలానికి ఆ దేవుడు వారికి పిల్లల్ని ఇచ్చాడు, కయ్యేను, ఏబేలు. వీరి గురించి మనం చూస్తున్నాం. సరే, ఆదాముకు ఒక ఆలోచన ఉంది. మీకు ఇందాక నేను చెప్పినట్లుగా, నేను దేవుని పోలికలో నేను ఉండాలి, దేవుని పోలికలో నా తండ్రి నన్ను సృష్టించాడు, నాలో నా పిల్లల్లో కూడా దేవుని పోలికను చూడాలి అని, ఇదిగో నా పిల్లల పోలిక, నేనన్న దేవుని పోలికను పోగొట్టుకుని నా దేవునికి అవమానం తెచ్చాను, నా దేవుని నేను దుఃఖపెట్టాను. కానీ నా పిల్లల విషయాలని దేవుని పోలిక నేను చూస్తే నాకు సంతోషమే కదా, నా తండ్రిని దేవుడు ఎంతో సంతోషపడతాడు. దాని కొరకే కదా ఈ భూమి మీద మానవుని సృష్టించాడు, అది చూడాలనే కదా అని పిల్లలు పుట్టగానే ఎంతగానో ఆ ఆలోచనతో, దేవుని ఆలోచనలో ఉన్నటువంటి మానవుని నిర్మాణం, అంటే మానవుని నిర్మాణంలో ఉన్న దేవుని ఆలోచనలో ఉన్న దేవుని పోలిక నేను ఎలాగ పోగొట్టుకున్నాను. అయ్యో, నేను తెలిసి దేవుని పోలికను పోగొట్టుకున్నాను. అక్కడ పరిస్థితి మనం చూస్తాం. అవ్వ తెచ్చింది కొన్ని పండ్లు, ఆదాము తినేశాడు. వాటిని మనం తెలుసు మనకు వాక్యం. కానీ అవ్వ, అయ్యో ఎందుకు ఈ పని చేసావు, దేవుడు చెప్పిన మాటలు గుర్తున్నాయి ఆదాముకి. దేవుని పోలికలో సృష్టించబడ్డాడు కనుక, దేవుని పోలికలో చేయబడ్డాడు కనుక, దేవుని స్వరూపంలో ఉన్నాడు కనుక అన్నీ తెలిసి కూడా అయ్యో ఆ అవ్వను ఎందుకు ఈ పని చేసావు అని అలాగేలాగా తిట్టవలసింది, లేకపోతే అలాగేలాగ అనవలసింది. అంటే ఆ దేవుని పోలికలు ఉన్నప్పుడు భూత అనేది లేకపోతే చెడు అనేది తెలియదు. అందుకని ఆదాము ఏమనలేదు. కానీ ఏదో ఒకటి అయ్యో ఇది దేవుని విరుద్ధమైనది, వ్యతిరేకమైనది మనం చేయకూడదని కూడా ఆపలేదు. ఆ కొన్ని పండ్లు కూడా తిన్నాడు ఆదాము, అవ్వలు కూడా పోలిక పోగొట్టుకున్నారు, దేవుని స్వరూపాన్ని పోగొట్టుకున్నారు. దేవుడు చూశాడు. ప్రతిరోజు లాగా వచ్చాడు ఏదో తోటలకి. మన తెలిసిన వాక్యం ఒకసారి మీకు మరలా అర్థం అవటానికి వస్తే ఇప్పుడులాగానే చూస్తే ఆదాము అవ్వలు అక్కడ లేరు. పరిస్థితి తారుమారుగా కనపడుతుంది. ఆదామా ఎక్కడంటే, అయ్యా నీ స్వరం నేను వినపడగా చెట్ల చోట నేను దాక్కున్నాను, అంజూరు పాకులు కట్టుకుని దాక్కున్నాను మేము. అంటే పరిస్థితి ఎలాగొచ్చింది తెలియదు. దేవుని పోలికను ఎప్పుడైతే పోగొట్టుకున్నారో, దేవుని స్వరూపాన్ని ఎప్పుడైతే పోగొట్టుకున్నారో వాళ్ళు సిగ్గు అనేది కనపడుతుంది. నిందలు అనేవి, దొంగతనాలు, అబద్ధాలు ఇవన్నీ కూడా అక్కడే ఏర్పడ్డాయి, దాక్కుంటాయి పరిస్థితి. ఇంతకుముందు ఆ పరిస్థితి దేవుడు కలిగి చేయలేదు. అసలు అవి తెలియకుండా పెరగాలని బిడ్డలు అనుకున్నాం. చూడండి, మన పిల్లలను కూడా మనం
ఒకవేళ అది మన దారి గుండా మనం వెళ్తున్నప్పుడు అక్కడ ఏదైనా పరిస్థితి ముళ్ళులో లేకపోతే బురద గుంట వచ్చినప్పుడు మనమన్న దిగితే కానీ మన పిల్లల్ని దించం. మన పిల్లలు మన భుజాల మీద ఎత్తుకొని మన బురదలో దిగి నడుస్తాం. అంటే బురద వాళ్ళకి తెలియకూడదు, అంటకూడదు. అది వచ్చి బయటికి వెళ్ళొద్దు, పిల్లలు పరిస్థితి బాగోలేదు, సహవాసాలు బాగోలేదని బయటికి వెళ్ళి ఇంట్లో ఉండను అప్పుడు. ఎందుకంటే వారు చెడిపోతారని, ఆ పూలుకు లబ్బుతాయని, ఆ చెడ్డ బుద్ధులు లబ్బుతాయని గుణగణాలు. దేవుడు కూడా దేవుని పోలుకులు అలాగే సృష్టించాడు. కానీ ఎప్పుడైతే అపవాదికి అవకాశం ఇచ్చారో, మోసపరిచిందో సాతాను, వాళ్ళ పోలుకును పోగొట్టుకున్నారు. సరే, ఇదంతా మనకు జరిగింది, ఇదంతా మనకు తెలిసిన విషయం. అయితే దేవుని సందులో కయ్యను ఏబేలు పుట్టిన తర్వాత ఆ ఏబేలులో కయ్యను దేవుని పోలుకుని చూడాలి, దేవుని స్వరూపాన్ని చూడాలని ఆదాము కూడా ఎంతగానో సంతోషించినట్లుగా, రెండోదిగా నాకంటే ఎక్కువగా నా తండ్రి, నా దేవుడు నా పిల్లల జీవితాల్లో, నా పిల్లల్లో దేవుని పోలిక ఆయన చూడాలి, ఆయన సంతోషపడాలి, ఆయన సంతోషపడే పోలిక, ఆయన సంతోషపడే గుణం నా పిల్లల జీవితంలో నేను చూడాలి, నా దేవుడు చూడాలి అని ఎంతగానో ఆశపడుతున్నప్పుడు కయ్యను ఏబేలు ఎదుగుతాం ప్రారంభించారు. ఎదుగుతున్నారు వారు. కయ్యను వ్యవసాయం చేర్చిపరిచేవాడని, ఏబేలు గొర్రెలు కాచుకునేవాడని, వీళ్ళిద్దరు ఎవరి పనులు ఎవరు వృత్తులు చేసుకుంటూ ఒక దినాన్ని దేవుని సందులో బలిపీఠం గట్ట బలిపీఠం కదా అర్పణలు అర్పించారు. ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు కూడా మనకు తెలిసిన విషయాలు. కయ్యను అర్పణ అర్పించాడు. తన వ్యవసాయంలో కొంత పంట తీసుకొచ్చి, మొదటది తొలి పంట అని అక్కడ రాయబడాల, తన వ్యవసాయంలో కొంత పంట తీసుకొచ్చి, ఏబేలు కూడా తన తొలిచూళ్ళలో శ్రేష్టమైనది, కొరువునిది, దేవునికి ఇష్టమైన బలి, దేవునికి అవసరమైనది ఎరిగినవాడు కనుక ఏబేలు అది శ్రేష్టమైన బలి అర్పించాడు. ఏబేలు దేవుని గుణాలు, దేవుని పోలిక ఎప్పుడైతే తన తండ్రిని ఆదాము అపవాది చేత, సాతాను చేత మోసపరచబడి దేవుని పోలికని, దేవుని గుణాన్ని పోగొట్టుకున్నారో, తర్వాత మరల తన పిల్లల జనరేషన్లో దేవుడు చూసినప్పుడు ఏబేలులో కనపడ్డదండి దేవుని పోలిక. దేవునికి స్తోత్రం కలుగుగా. ఏబేలులో కనపడ్డది దేవుని స్వరూపము. ఏబేలును ఇష్టపడ్డాడు దేవుడు, ఏబేలు అర్పణను కూడా ఇష్టపడ్డాడు. దేవుని వాక్యం ఉంది, ఏబేలు అర్పించిన అర్పణను కూడా దేవుడు లక్ష్య పెట్టెను అని ఉంటాడు. అంటే ఏబేలులో దేవుని గుణగణాలు, దేవుని స్వరూపము, దేవుని పోలిక, దేవుని లక్షణాలు కనపడ్డాయి దేవునికి. అందుని బట్టి ప్రభుకి మహిమ కలుగును గాక. ఆ అర్పణను అంగీకరించాడు, ఆ ఏబేలును కూడా అంగీకరించాడు. అంటే ఏబేలులో పోగొట్టుకున్న తన తండ్రి అయిన ఆదామవ్వలు పోగొట్టుకున్న గుణగణాలు, పోలిక, స్వరూపం మరల ఏబేలులో కనపడ్డాయి. కానీ కయ్యను కూడా అర్పించాడు. కానీ కయ్యనులో దేవుని పోలిక అనేది, దేవుని స్వరూపం కనబడలేదు. దేవుని పోలికలో కయ్యను కనబడలే. ఎక్కడో కొంచెం అపవాది చేత ఆదాము ఏదో మోసపరిచిపోయిన తర్వాత వ్యతిరేకత ఏర్పడింది. అలాగే ఎక్కడో కొంచెం కయ్యనులో కనబడింది దేవునికి. ఇచ్చే తొలి పంటలోనే, దేవుడికి అర్పించే పంటలోనే హెచ్చు తగ్గులు తీయటము, వేయటము, లేకపోతే ఇది సరిపోతుందనో, లేకపోతే ఏది ఇచ్చినా పర్లేదు, ఏ అర్పణైనా పర్లేదు దేవునికి ఏంటి అని ఒకవేళ అటువంటి మనస్తత్వం, ఆ ఏ దేవుని సరైన సంపూర్ణ పోలిక, స్వరూపం కయ్యలో కనపడలేదు దేవునికి. ఆ పోలిక కనపడలేదు. అందుకని కయ్యను అర్పించిన అర్పణ కూడా దేవుడు లక్ష్య పెట్టలేదని ఉంది వాక్యంలో. అర్పణ ఒకటే కదండి, మన అర్పించేవారిని కూడా దేవుడు చూస్తున్నాడు. మన దేవుని సన్నిధికి బలిపీఠం దగ్గరికి అర్పణలు తీస్తున్నామంటే అర్పించే చేతి ఎలా ఉన్నాయి, అర్పించే మన మనసు ఎలా ఉంది. అర్పణ కంటే మనం చూస్తాడు, తర్వాత అర్పణ కూడా చూస్తాడు ప్రభు. మన మనసు, మన ఆ చేతులు, మన హృదయం ఎలా ఉంది, మన పోలికలు, మన స్వరూపం ఎలా ఉంది, మన లక్షణాలు, దాన్ని బట్టి అర్పణ కూడా దేవుడు అంగీకరిస్తాడు. ఇక్కడ కయ్యేనులో దేవుని పోలిక కనపడలే, దేవుని స్వరూపం కనపడలే. అందుకని కయ్యను అర్పించిన అర్పణను దేవుడు లక్ష్య పెట్టాలి, అంగీకరించాలి. ఆదాము చూశాడు, అయ్యో కయ్యనులో దేవుని పోలిక కనపడలేదు. తండ్రిది చూశాడు, తండ్రికి దేవుని పోలిక కనపడలేదు. కయ్యను బట్టి బాధపడిన పరిస్థితి, ఏబేలును బట్టి ప్రభుకి సంతోషం కలిగిన పరిస్థితి. ఏబేలులో దేవుని పోలిక, దేవుని స్వరూపం కనపడింది. అందుకని మనం చూస్తాం కదా, గలాతీ పత్రికలు 5వ అధ్యాయం అనుకుంటా, 5వ అధ్యాయంలో రాయబడింది 22 నుంచి అనుకుంటాం.
శరీరానుసారులు, ఆత్మానుసారులు. దేవుని ఆత్మ సంబంధం పోలికలు కలిగిన వాళ్ళు, దేవుని స్వరూపం కలిగిన వాళ్ళు ఆత్మానుసారులు ఎలాగుంటారు? దేవుని పోలికను, దేవుని స్వరూపాన్ని, దేవుని గుణగణాలు పోగొట్టుకుని శరీరానుసారాలు ఉంటారు. అక్కడ కొన్ని లక్షణాలు అక్కడ రాయబడ్డాయి. శరీరానుసారులు, ఆత్మానుసారులు వారు. కయ్యూనులో దేవుని పోలిక పోగొట్టుకుని శరీరాన్ని, మనస్తత్వం కనబడుతుంది. ఏబేల్లో ఆత్మ సంబంధమైన దేవుని పోలిక స్వరూపం కనబడుతుంది. వెంటనే కయ్యూను చేసిన ఆ పోలికను పోగొట్టుకున్నాడు కదా, అపవాది పోలికలు ఏర్పడ్డాయి. అపవాది స్వరూపం కనబడుతుంది. గుణాలు పైకి పోలికంటే మన ముఖము, మన శరీరము, మన ఈ పరిస్థితి కాదు. మనసు, ఆలోచనలు, గుణాలు, తలంపులు అవి దేవుని సన్నిధిలో కయ్యూనులో కనబడాలి. ఏబేలు అర్పణ, నా తమ్ముడని ఏబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు. ఏబేలు అంగీకరించాడు. నా అర్పణను దేవుడు ఇష్టపడలేదు. నా తమ్ముడు ఉండకూడదు, వాడిని చంపేయాలి అని ఒక రోజున ఏబేలుని చంపటం మనం చూస్తున్నాం. ఏబేలు రక్తం నేలను ఒలికి ఆ రక్తం దేవుడికి మొరపెట్టినట్లు మనం చూస్తున్నాం. చూడండి, ఈ బుద్ధులన్నీ ఎక్కడి నుంచి అబ్బినాయి? ఈ గుణాలు ఎక్కడి నుంచి అబ్బినాయి? అసలు ఈ భూమి మీదకి ఎలాగొచ్చినాయి? ఆ ఏదైనా తోటలోకి ఎందుకు గచ్చి పొదలు, ముండ్ల పొదలు ఎందుకు వచ్చినాయి అంటే, ఎప్పుడైతే అపవాది చేత మోసపరచబడ్డారో, దేవుడు చేయొద్దన్న పని చేయొద్దని చెప్పినప్పుడు అదే పని వారు చేయటం వల్ల వారు దేవుని పోలికని, స్వరూపాన్ని పోగొట్టుకున్నారు. అది ఆదాముతో ఆగలేదు, కానీ తన పిల్లలైన కయ్యూనులో కూడా కనపడ్డది ఆ పోలిక. కయ్యూనులో కూడా గచ్చి పొదలు, ముండ్ల పొదలు కనపడుతున్నాయి. గచ్చి పొదలు అంటే, ముండ్ల పొదలు అంటే భయంకరమైన చెడ్డ గుణాలు, ఆలోచనలు. అక్కడ నిందలు, అబద్ధాలతోనే దాకుని పరిస్థితి వరకు వచ్చింది ఏదైనా తోటలో. కానీ కయ్యూను దగ్గరకు వచ్చేసరికి కోపము, చంపటం వరకు కూడా మనం చూస్తాం. చూడండి, అక్కడ అబద్ధాలు లేకపోతే దాకుంటాం వరకే, నిందలు వేయటం వరకే, ఒకరి మీద ఒకరు. కానీ కయ్యూను దగ్గరికి వచ్చేసరికి ఎలాగైపోయింది చూసారు? ముండ్ల పొదలు, గచ్చి పొదలు ఎలా మొలిచిన ఏదైనా తోటలు అనబడిన కయ్యూనులో దేవుని పోలుకు పోగొట్టుకున్నారు. మంచి ఫలాలు పోగొట్టుకున్నారు. మంచి ఫలభరితమైనటువంటి దేవుడు వృక్షాలు నాటాడు. ఉపయోగకరమని, ప్రయోజనకరమని. మీరు అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి, విస్తరించండి, మీరు ఫలించాలి. మీరు ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడతాడు. ఆ పోలుకును పోగొట్టుకున్న తర్వాత గచ్చి పొదలు, ముండ్ల పొదలు అంటే అయ్యా చెడ్డ తలుపులు, చెడ్డ ఆలోచనలు, శరీర మనస్తత్వాలు, కోపాలు, పగలు, స్వార్థాలు, అసూయలు పెరిగిపోయి చివరికి తమ్ముడిని రక్త సంబంధమైన తమ్ముడిని కొని చంపడానికి ఈరోజు చూడట్లేదు మనం. తల్లు, చెల్లు, తమ్ముడు, అన్నయ్య కొట్లాటల కొరకు. ఒకడు ఎక్కువగా ఉంటే భార్య అందంగా ఉంటే భర్త వారలేకపోవటం, పిల్లలు అందంగా ఉంటే తల్లిదండ్రుల వారాలు, ఎక్కడో అందరూ కాదు. కారణం అది దేవుని పోలిక కదా. అది శరీరానుసారులు దేవుని పోలికను పోగొట్టుకుని సాతాను స్వభావ పోలికలతో ఉన్న వాళ్ళు ఇలాగే ఉంటారు. కోపాలతో, స్వార్థాలతో చంపటం వరకు. కయ్యూనులో మనం చూడలేదు దేవుని పోలికను. అలా చూస్తాం. ఏబేలులో చూసినాం, ఏబేలుని చంపేసి తర్వాత పరిస్థితులను చూస్తున్నాం. కయ్యూను చేసిన పనిని బట్టి అక్కడ ఏం జరిగింది తెలిసి దేవుడు అక్కడ ఆదాము అవలు చేసినకేమో వాళ్ళకి శిక్షణ చేశాడు. కయ్యూను దగ్గరికి వచ్చా కయ్యూను అలా చేయటం, వాళ్ళ తన తమ్ముని చేయటం వల్ల దేవుడు చెప్పిన పని ఏంటి తెలుసు. దేవుడు చేసిన పని ఏంటంటే, కయ్యూను బట్టి ఈ నేల సారము ఇక నీకు ఇయ్యదు. నువ్వు ఎంత ప్రయాసపడినా, భూమి ఎంత పండించినా సారం అనేది నీకు ఇవ్వదన్నారు. అక్కడేమో నేల శపించబడ్డది ఆదామును బట్టి. ఇక్కడేమో కయ్యూను దగ్గరికి వచ్చేసరికి ఆ నేల సారం ఇక ఇదన్నారు. ఒకప్పుడు సారవంతమైన నేల, చక్కగా భూమి పంట చక్కగా ఫలించేది. ఎందుకంటే గచ్చి పొదలు, ముండ్ల పొదలు అప్పుడు లేవు. అప్పుడు ఇటువంటి చెడ్డ తలపులు, చెడ్డ గుణాలు, అసూయాలు, స్వార్థాలు అప్పుడు లేవు. దేవుని సృష్టిలో దేవుని పోలికలు అప్పుడు లేవు. ఎప్పుడైతే అపవాదికి అవకాశం ఇచ్చి దేవుని మాటను ధిక్కరించి దేవుని పోలికను పోగొట్టుకున్నారో ఇటువంటి పరిస్థితి వచ్చింది. ఆదాము వల్ల నేల శపించబడింది. ప్రయాసతోని పంట తింటామన్నారు. ప్రయాస పడవలసి వస్తుంది, కష్టపడవలసి వస్తుంది. కష్టపడాలని దేవుడు చేశాడు. కానీ కయ్యూను దగ్గరకు వచ్చేసరికి కయ్యూను కూడా దేవుని పోలికను, దేవుని స్వరూపం పోగొట్టుకున్నాడు. కయ్యూను వల్ల వచ్చిన పొరపాటు ఏంటంటే, ఆ నేల శపించబడిన ఆదాము విషయంలో ఇక్కడేమో ఆ నేల ఇక నీకు సారం ఇవ్వదు. అందుకని రోజు మన ఎన్నో ఎరువులు వేస్తున్నారు. ఎంత నేలలో బలం ఉండటానికి, నేలలో మంచి నేల అంటానికి లేదు. ఇక నేలలో సారం లేదు. అందుకని ఎన్నో ప్రయాస
అందుకని ముండ్ల పోతలు గచ్చిపోతలు మొలవటం. నువ్వు మందు కొట్టకపోయినా, నాటకపోయినా, చెడ్డ మొక్క ముండ్ల మొక్క నువ్వు నాటకపోయినా అవంతటవే పెరిగిపోతున్నాయి. కారణం ఏంటంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి మనస్తత్వం, దేవునికి వ్యతిరేకమైన పోలిక నీలో కనబడి నువ్వు నిన్ను బట్టి నేల సారం ఇవ్వదు. రెండోది అక్కడ ఇంకోటి అన్నాడు, నీ బ్రతుకు దినం నీకు నెమ్మది లేకుండా బ్రతుకుతావు అన్నాడు, దేశ దిమ్మరగా తిరుగుతావు అన్నాడు. నెమ్మది లేని పరిస్థితి వచ్చింది. అసలు ఈ ఎక్కడి నుంచి వచ్చినాయి? అసలు నెమ్మది ఏంటి, సమాధానం ఏంటి, సంతోషం ఏంటి, దుఃఖం ఏంటి? సమాధానం అనేది, దుఃఖం అనేది, చెడు అనేది తెలియకుండా దేవుడు సృష్టించి మనం తీసుకెళ్తున్నాడు. కానీ అపవాది మాటలు మనం విన్నాం. అపవాది మాటలు ఎప్పుడు కూడా ఆకర్షించే మాటలు, చాలా యుక్తి కలిగిందంటండి. భూజంతువులలో, పశువులన్నింటిలో సర్పం యుక్తిగా నిన్ను మోసపడుతుంది ఏదో ఒకటి చూపించి. కానీ దేవుడి మాట నీకు గుర్తు రావాలి, అయ్యో నేను దేవుని పోలికలో ఉన్నాను, దేవుని స్వరూపంలో ఉన్నాను, ఇటువంటి మోసపూరితమైన ఆకర్షించే మాటలకు నేను లోబడిపోకూడదు, నేను దేవుని స్వరూపం పోలికను పోగొట్టుకోకూడదని నువ్వు గ్రహించాలి. ఆదాము అలాగే దేవుని పోలికను పోగొట్టుకున్నాడు, కయ్యని పోలికను పోగొట్టుకున్నాడు. మనం చూస్తాం ఆత్మను సరసి. అలాగే జనరేషన్ మన ముందుకు వెళ్తే చాలామంది వ్యక్తులు కనపడుతున్నారు. ఆకాను విషయంలో మనం చూస్తాం. మనం మీకు చాలా విషయాలు బైబిల్ అంతా మన చాలా వ్యక్తులు ఉన్నారు అలాగా శరీరానుసార్లు దేవుని పూలికను పోగొట్టుకుని సాతాను అపవాది పూలికను కనపరిచిన వాళ్ళు. ఆకాను ఒకటి కనపడుతున్నాం, అననీయ సపీరాలు కనపడుతున్నారు. కానీ దేవుని పూలుకును కాపాడుకొని ఆత్మానుసారులకు బ్రతికిన వారు మనం చూస్తాం. తర్వాత అక్కడ మనం ముందుకు వెళ్తే దేవుని వాక్యాలు ఇంకను తర్వాత అంటే అలాగలగా వారు జనరేషన్ జరుగుతున్న కొద్ది దేవుని సన్నిధిలో ఎక్కడ కనపడింది తెలిసి దేవుని పూలకు మరలా దేవుని సంతోషపరచగలిగే, ఆదాము ఆనందపడగలిగిన పరిస్థితి ఎక్కడ వచ్చిందంటే సేతు. ఆదికాండం 5:3 మనం చూస్తే ఆదికాండం 5:3 సేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు 3 ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి సేతు అని పేరు పెట్టాను. చూసారా, కయ్యను ఏబేలు తర్వాత జనరేషన్ జరుగుతున్నప్పుడే అయ్యో ఇటువంటి పోలికలు, ఇటువంటి స్వరూపం ఎందుకు, దేవుడు సందులను పోగొట్టుకున్న మరల నా కడుపుని ఇటువంటి గుణగణాలు, ఇటువంటి వారు పడుతున్నారంటే మన ఎంటో వంటలేదు. మన అంటంగా సాధారణంగా కొంతమంది తల్లిదండ్రులు బాధకలు వేరే మన ఎంటో వంటలేదు. ఈ బుద్ధి ఎక్కడ వచ్చింది, ఈ గుణం ఎక్కడ నీకు అబ్బింది, నీ గుణాన్ని బట్టి, నీ బుద్ధిని బట్టి, నీ తలంపులు బట్టి నీ కుటుంబం పాడవుతుంది అని అంటాం. అలాగే ఏదో తోటలోకి ఇటువంటి చెడు రాలేదు, కానీ అపవాదుగాడి చేత వారు మోసపోయి దేవుని పూలను పోగొట్టుకున్నారు. అలా కయ్యను కూడా అలాగే ఆ జనరేషన్లోకి వెళ్ళిపోయాడు. తర్వాత దేవుని సందులో ముందుకు వెళ్తే ఇక్కడ 3 ఉంటుంది, 5వ అధ్యాయం ఆదికాండం 3 తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి సేతు అని పేరు పెట్టి. అంటే ఎవరు ఇప్పుడు కన్నాడు దేవుని పోలికలు, దేవుని స్వరూపములు ఇప్పుడు చూశాడు ఆదాము. ఇంతకాలం ఎదురు చూసింది దీని కొరకే. ఏ పోలికనైతే నేను పోగొట్టుకున్నాను, ఏ స్వరూపాన్ని అయితే పోగొట్టుకున్నా, తండ్రిని దేవుడిని దుఃఖపెట్టాను, అవమానపరిచాను, నా కుటుంబాన్ని చిందరవందరగా చేసుకున్నాను, నా కుటుంబాన్ని చెల్ల చెదిరి చేసుకున్నాను, ఫలభరితమైనటువంటి చక్కగా ఉండవలసిన నా కుటుంబం, దేవుని వెలుగుతో ఉండవలసిన నా కుటుంబం, దేవుని పోలుకుని పోగొట్టుకుని, దేవుని స్వరూపం పోగొట్టుకుని చంద్రవందరగా గచ్చిపొదలు ముండ్ల పొదలు మొలిపించినటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయిన నా జీవితం ఇంతకాలం చూసింది దీని కొరకే అని సేతును చూడగానే ఎంతగానో దేవుని స్తుతించినట్లుగా మనం ఆలోచించాలి. అక్కడ చెప్పడనమాట, తన పోలికగా తన స్వరూపమును కుమారుని కానీ. అప్పుడు దేవుని పోలికలో దేవుని స్వరూపం కనబడింది, దేవుని పోలిక కనబడింది. అంటే దాని అర్థం అంటే దేవుని గుణం, దేవుని లక్షణములు అక్కడ రాయబడిన మాట మనం చూస్తాం. అదే 4:26 చూద్దాం. 4:26 తెలిసి దానిపైన మరియు సేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషు అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయటం ఆరంభమైంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. చూసారా, దేవుని పోలికలు కయ్యనులో కనబడలేదు. ఆదాము పోగొట్టుకున్న పోలికను దేవుడు అనుకున్న విధమైన పోలిక స్వరూపాన్ని కయ్యనులో కనబడలేదు, సేతులో కనబడింది. సేతుకు కూడా కుమారుడు పుట్టాడంటే ఎనోషు.
ఎనోషు చేతిలోను తన కుమారుడు ఎనోషులు దేవుని పోలిక దేవుని స్వరూపం కనపడింది. అప్పుడు దేవుని నామములో ప్రార్థన ప్రారంభమైందంట. దేవునికి స్తోత్రం కలిగిందా. అప్పటి వరకు గచ్చిపోతలు, ముండ్ల పోతలు, శరీరాన్ని తత్వం కలిగిన పరిస్థితులు, ప్రార్థన అవసరంలే, మందిరం అవసరంలే, వాక్యం అవసరంలే. ప్రతిరోజు ఏదైనా తోటలో దేవుడు చేసిన సృష్టి ప్రారంభములు ఆదామును చేసినప్పుడు, అవను చేసినప్పుడు ప్రతిరోజు చల్లపూట సమయంలో వారితో కలిసి ఎంతగానో దేవుని స్తుతించినట్లుగా, అక్కడ దేవుని నామాన్ని మహిమపరిచినట్లుగా, దేవుడు సంతోషపడినట్లుగా మనం చూస్తున్నాం. అది మధ్యలో కనబడలేదు. మరలా సేతు పుట్టిన తర్వాత ఈ దేవుని పోలికలు, దేవుని స్వరూపం సేతులో కనబడింది. తర్వాత తన కుమారుడైన ఎనోషు జీవితంలో కూడా కనబడింది. దేవుని గుణగానాలు అచ్చం దేవుని పోలికలు. మనం అంటాం కదా, అచ్చం మీ తండ్రిలాగానే ఉన్నాడు, మీ మమ్మీలాగానే ఉంది, అచ్చం మీ తాతలాగా ఉన్నాడు అని అంటాం కదా పిల్లలు పుట్టినప్పుడు. అప్పుడు సేతు తన కుమారుడు ఎనోషును చూసినప్పుడు దేవుని పోలికలు, గుణాలు కనబడుతున్నాయి. దేవునికి మహిమ కలిగినగా. అప్పుడు ప్రార్థన ప్రారంభమైందంట ఎనోషు అక్కడి నుంచి. ఎందుకంటే మరి దేవుని పోలికలు ఉన్నాయిగా, దేవుని గుణాలు ఉన్నాయిగా, దేవుని లక్షణాలు ఉన్నాయిగా, ప్రార్థన వాక్యం దేవుని సందులో. అందుకనే ప్రతి ఇంటి దగ్గర రక్షణ గురించి ఉత్సాహం వినబడుతుంది. దేవుని పోలికలు ఉన్నవారి ఇంటి దగ్గర, దేవుని స్వరూపంలో ఉన్నవారి ఇంటి దగ్గర. గచ్చిపోతలు, ముండల పోతలు, స్వార్థాలు, అసూయల, కక్షలు, గొడవలు, నిందలు, అబద్ధాలు, దొంగతనాలు కనబడవు. అది సాతాను స్వభావం. కానీ దేవుని పోలికలు, ప్రార్థన కనబడుతుంది ప్రతి ఇంటి దగ్గర. ప్రతి జీవితంలో దేవుని సన్నిధి, వాక్యం కనబడుతుంది. దేవుని గుణాలు ఎనోషు జీవితంలో కనపడింది. తర్వాత అలా మన జనరేషన్ పెడితే ఆత్మానుసారులుగా దేవుని పోలికలు, దేవుని స్వభావంలో పుట్టిన వారు ఎంతోమంది. హానోకును చూసాం. హానోకు కూడా తన బ్రతుకు దినములన్నీ కూడా దేవునితో నడిచెను. ఎన్ని సంవత్సరాలు దేవునితో నడిచాడు. అన్ని సంవత్సరాలు దేవునితో నడుస్తూ తన కుటుంబాన్ని, పిల్లల్ని కంటూ, పక్కన తన కుటుంబాన్ని చూసుకుంటూ దేవునితో నడిచాడు అంటండి. అంటే దేవునితో ఉన్నటువంటి ఆ రిలేషన్లో, దేవునితో ఉన్న దేవుని పోలికలు దేవుని పోలికలు, దేవుని స్వరూపంలో ఉన్న పోలికను, ఆ స్వరూపాన్ని పోగొట్టుకోలేదు హానోకు. లోకంలో పరిస్థితులు చూసిన అది కాపాడుకున్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. అంతేకాదు నోవాహు కూడా మనం చూస్తాం. నోవాహును కూడా దేవుని పోలికలు నోవాహు జీవితంలో కనబడింది. అందుకని నోవాహు దేవుడు ఓడలు ప్రత్యేకించి ఓడను చేయమన్నాడు. ఓడను దేవుని పోలిక ఉంది కాబట్టి, దేవుని స్వరూపం ఉంది కాబట్టి దేవుడు చెప్పిన మాట విన్నాడు. ఆయన దేవుని మాట ప్రకారం జీవించాడు. నోవాహు జీవితం వచ్చేసరికి నెమ్మది కలిగిందంటే ప్రజలకి. పరిస్థితి ఇతను నెమ్మదిచ్చేవాడు, నెమ్మదిచ్చేవాడని వాక్యం చెప్తుంది. అది మనం అర్థం చేసుకోవాలని ప్రభుపేట తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని పోలిక నీలో ఉందా? శరీరానుసారులుగా, ఆత్మానుసారులుగా మీరు బ్రతుకుతున్నారు. దేవుని పోలిక పోగొట్టుకున్నారు. చాలామంది బైబిల్ గ్రంథాలు ఎంతో భయంకరమైన క్రూరులు ఉన్నారు, భయంకరమైన వ్యక్తులు ఉన్నారు. వీళ్ళందరూ దేవుని పోలికలు పోగొట్టుకున్న వాళ్ళు ఆ జనరేషన్ కూడా వస్తూనే ఉంది. ఆ గచ్చిపదం, ముండ్ల పదం వస్తున్నాయి. ఈరోజు ఏదోని తోట అనబడిన, ఈ లోపల అయితే ఏదోని తోట అనబడిన, ఈ సంఘంలోకి ఏదోని తోట అనబడి నీ జీవితం, నీ కుటుంబంలోకి గచ్చిపదలు, ముండ్ల పొదలు, సర్పము లాంటి సాతాను అపవాదిగడి మాటలు రాకూడదు, అవకాశం ఇవ్వకూడదు. దేవుని పోలిక గుణగణాలతో ఉండాలి. అలాగే ఎంతోమంది మన భక్తులు మనం చూస్తున్నాం దేవుని సన్నిధిలో అంటే. ఎంతోమందిని మనం చూస్తూ వెళ్తుంటే దేవుని సన్నిధిలో దేవుడు నోవాహులో చూశాడు, హానోకులో చూశాడు, ఎనోషులు, వీళ్ళందరి జీవితంలో దేవుడు ఆయన గుణగణాలను మనం చూస్తున్నాం. దేవుని తన పోలికలోనే మనం సృజించాడండి. ఎఫెసీ పత్రిక 4:24 వచ్చిన చెప్పిన రీతిగా ఆయన గుణగణాలు మనలో ఉండటమే దేవుని పోలిక. గలతీ పత్రిక 4:19 వచ్చింది, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు. అంటే మన యందు క్రీస్తు స్వరూపం పోయింది, మనలో ఉన్న దేవుని ప్రారంభ పోలిక పోయింది. అపోస్తలుడు పౌలు గారు అంటారు గలతీ పత్రిక 4:19, క్రీస్తు స్వరూపం మనం ఏర్పడాలంటండి. అది పోగొట్టుకున్నాం. దేవుని సందర్భం మనల్ని గొప్పగా చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే దేవుని సందులో ఆదాము కానీ లేకపోతే కయ్యను చూసినప్పుడు దేవునికి హృదయం సంతృప్తి చెందలేదంటారు. ఇలా చాలామంది అపోస్తలుడు పౌలు గారిని చూస్తున్నాం, మరియ జీవితాన్ని చూస్తున్నాం, శారా జీవితాన్ని చూస్తున్నాం. దేవుని సందులో ఇంకెంతోమంది భక్తులు మనం చూస్తున్నాం. వాళ్ళు దేవుని పోలికలోకి వచ్చిన వారు వాళ్ళందరూ చేదైపోయిన బ్రతుకులు. ఏ పోలికనైతే
ఏదోన తోటలో ఏ స్వరూపం అయితే మనం పోగొట్టుకున్నామో, ఏ లక్షణాలు అయితే పోగొట్టుకున్నామో అదే లక్షణాలను అదే పోలుకలో మనం చేయాలని తన ఏకైక కుమారుడు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువును శరీరధారికి భూమి మీదకి పంపి నిలువెల్ల తన శరీరం నాగల చాలా వల్లే దున్నబడి, చేతుల్లో కాళ్ళల్లో మేకులు కొట్టబడి, బల్లెంతు గుండుల్లో పొడవబడి, పుల్లకెరెండు కట్టబడి, ఆఖరి రక్తపట్టు వరకు నీ కొరకు నా కొరకు తన రక్తాన్ని చిందించి తన పవిత్రమైన నిష్కలంకమైన పరిశుద్ధమైన రక్తం ద్వారా నిలువెల్ల మనల్ని కడిగి పవిత్రపరిచి మరలా దేవుని పోలికగా మనల్ని మార్చాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఏదోన తోటలో ఏ పోలికైతే దేవుడు ఏ ఆలోచన చెడు తెలియకుండా పెరగాలి, దేవుని పోలికలు, దేవుని స్వరూపంలో, దేవుని గుణగణాలు, మంచి లక్షణాలతో మనం చేశాడు. అది ఏదోన తోటలో ఎప్పుడైతే పోగొట్టబడ్డదో ఆ పోలిక స్వరూపము మరలా పోలికని ఇవ్వటానికి, మరలా స్వరూపంలో మనం చేయబడటానికి, మరలా గుణగణాలు మనకి రావటానికి తన సొంత ఏకైక కుమారుని భూమి మీదకి పంపి ఇదిగో నిలువెల్ల భయంకరమైన శ్రమలో నీ కొరకు నా కొరకు బాధలు అనిపించి ఆయన నీ కొరకు నా కొరకు సిలువలో తన ప్రాణాన్ని పెట్టి తన ఆఖరి రక్తబొట్టు వరకు మన కొరకు కార్చాడు. తన రక్తంలో మనం కడిగాడు, పవిత్రపరిచాడు, పరిశుద్ధపరిచాడు. తన రక్తాన్ని ఖరీదు అనుభవించి మనల్ని ఆ బానిసత్వంలో నుండి, ఆ స్వభావంలో నుండి, ఆ చెడ్డ గుణగణాల నుండి విడిపించి మనందరూ దేవుని పోలికగా, దేవుని సృష్టిగా, దేవుని స్వరూపముగా చేసి దేవుని నామాన్ని, దేవుని హృదయాన్ని సంతృప్తిపరచాలని క్రీస్తు మన కొరకు ఆయన శిలువయాగం చేశాడు. తన పోలికలు మార్చడానికి తన రక్తాన్ని చిందించాడు. ఆయన ఈరోజు ఆయన రక్తంలో మనం కడగబడాలి. ఆయన నీ కొరకు మరణించాడు, నీ పాపాల కొరకు మరణించాడు, నీ పాపాల కొరకు ఆయన శిలువ యజ్ఞం చేశాడు, నీ పాపాల కొరకు రక్తాన్ని చిందించాడు. ఆయన నోటితో నువ్వు ఒప్పుకుని నీ హృదయంలో విశ్వాసం ఉంచగలిగితే ఆయన రక్తంలో నీ పాపములన్నీ కడగబడి ఏదైతే దేవుని పోలుకును పోగొట్టుకున్నావు మరలా పోలుకులు నువ్వు రాగలుగుతావు. గచ్చపదలు, ముండ్ల పొదలు, అబద్ధాలు, దొంతనలు, అసూయలు, స్వార్థలు, కక్షలు, పగలు, చంపుకోటలు ఏమీ ఉండవు. దేవుని పోలుకులు లేవు. ఆ పోలుకుని పోగొట్టుకుని పోలుకుని ఇవ్వటానికి మరలా ఆయన మన కొరకు లోకానికి వచ్చి తన శిలువ రక్తము చేత మనల్ని కడిగి పవిత్రపరిచి ఇదిగో ఆయన రాకడ కొరకు మనం సిద్ధపరిచి రాకడలు ఎత్తబడి గుంపులో మనం ఉండటానికి ఆయన రక్తంతో మనం పవిత్రపరిచి మరలా ఆయన పోలుకుని మనం ఇవ్వటానికి లోకానికి వచ్చాడు. ఆయన ఈరోజు ఉందా ఆయన పోలిక? ఆయన స్వరూప నీలో కనబడుతుందా? ఆయన గుణాలు కనబడుతున్నాయా? లేకపోతే గచ్చపొదలు, ముండ్ల పొదలు నీ కుటుంబంలో ఇంకెంతకాలం దేవుని పోలుకు నువ్వు లేకుండా, దేవుని స్వరూపంలోకి రాకుండా, నిన్ను నువ్వు సరి చేసుకోకుండా, సరిదిద్దుకోకుండా ఎంతకాలం నువ్వు శరీరానుసారులుగా ఉంటూ దేవుని నామాన్ని దొక్క పెడతావు? దేవుని పోలుకు, దేవుని స్వరూపం ఉంటేనే నిన్ను బట్టి దేవుడు సంతృప్తి చెందగలుగుతాడు. నిన్ను బట్టి దేవుడు ఆనందంగా సంతోషపరచగలుగుతాడు. అది నీకు దీవెన. ఈరోజున భార్యను చూసిన, భర్తను చూసిన, తమ్ముని చూసిన, అక్కను చూసిన, అన్ని చూసిన, కుటుంబాన్ని, తల్లిదండ్రులు చూసిన ప్రేమ అనేది, మంచి లక్షణాలు అనేవి, గుణాలు అనేవి కనపడతాయి. దేవుని లక్షణాలు అవి. దయ, జాలి, ప్రేమ, కనికరం. ఈరోజు ఆ పోలుకులను ఉండాలని ప్రభుత్వ తెలియజేస్తున్నాం. దేవుని వాక్యాలు, బైబిల్ గ్రంథాలు ఎన్నో విషయాలు మనం చూడవచ్చు. పోగొట్టుకున్న పోలుకును మరలా మనకి ఇవ్వటానికి దేవుడు తన శిలువ రక్తం చేత మనందరినీ కడిగి పవిత్రపరిచి ఈరోజు దేవుని పోలుకులను ఉండి ఆయన నామాన్ని మహిమపరచాలని ప్రభుపేట మీకు తెలియజేస్తూ ఈ మాటలు మన జీవితాల్లో దేవునికరంగా దేవుడు మలుచునుగాక. ఆమేన్.